దగ్గ లేదు, మోసం లేదు, కుట్ర లేదు. జిందాబాద్ పవన్ కళ్యాణ్. అరే పోయాయిలే. పర్లేదక్క, మా బాస్ పేరు చెప్పి నీకు ఇచ్చాను అనుకుంటా. వెళ్తా. రండి బాబు రండి. ప్రభాస, మహేష, పవన రండి బాబు. కాయండి 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 రాజా కాయండి. మీ దగ్గర డబ్బులున్నాయా? రండి. అయిపోయాయా ఏంటి? కాయండి. ఇప్పుడు చూడు, మేడంకి చెమటలు పట్టిస్తాను. కార్ దిగుదావా? లేదు లేదు, దిక్కుండానే. మన కార్లో సైరన్ ఉంది, అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాను. ఇప్పుడు అది నొక్కుతాను, పోలీసులు అనుకుని ఎలా పలిగడుతుందో చూడు. కాయండి రాజా కాయండి. పవన, మహేష, ప్రభాస. అరే పోలీసు వస్తున్నారు, పరిగెత్తు పరిగెత్తు. పోలీసులా? పారిపోదాం. పాపం మేడంకి ఎందుకు అంత డబ్బు అవసరం? దాని మొహం. డబ్బు అవసరం అయితే మాత్రం ఇలా రోడ్డు పక్కన 3 ముక్కలాట ఆడాలా? దాని పొగరు అంతే. అంతేనంటావా? తొందరగా పోని, మేడంకి విషయం చెప్పాలి. రండి బాబు రండి. 10కి 100, 100కి 1000, 1000కి 10,000. మోసం లేదు, కుట్ర లేదు, ఏమీ లేదు. వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. రండి బాబు రండి. రండి బాబు రండి. 100కి 1000, 1000కి 10,000. రావాలి బాబు రావాలి. రండి బాబు రండి. 100కి 1000, 1000కి 10,000. ఇదేంటి? 100కి 1000, 1000కి 10,000. ఏంటి? నన్నేమైనా చూసారా? చూసే అవకాశమే లేదే. రావాలి బాబు, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. రండి. శ్రీరామ్, ఏంటిది? చండాలంగా రోడ్ల మీద వాళ్ళలాగా ఏంటి ఆట? తీసే. ఒక పని చేయరా, నువ్వు కూడా రోడ్డు పక్కన ఒక చాప వేసుకుని కూర్చో, 4 డబ్బులైనా వస్తాయి. ఈ ఆట ఆడటం ఒక కళన్నయ్యా, అది అందరికీ రాదు, కొందరికే వస్తుంది. శ్రీరామ్ నాకు కూడా నేర్పించవా ప్లీజ్? నందిని, ఏంటి నీకు నేర్పించేది? అదేమైనా వైకుంఠపాళియా? శ్రీరామ్, ముందు దాన్ని తీసి అవతల పారే. ఏంటమ్మా ఎందుకంత కోపం? ఏ మేడం మీకు వచ్చే ఆట? ఏంటమ్మా ఎందుకంత కోపం? ఏ మేడం మీకు వచ్చే ఆట? ఈ శ్రీరామ్ చూశాడు, కానీ వీళ్ళెవ్వరికీ చెప్పలేదు. అంతే. చెప్పండి మేడం, మీరు కూడా ఆడొచ్చు. అసలేమనుకుంటున్నావు శ్రీరామ్? నేనేంటి, నా ప్రెస్టేజ్ ఏంటి, నా హోదా ఏంటి? కాబోయే ఎమ్మెల్యేని నన్ను పట్టుకొని ఈ పిచ్చి పిచ్చి ఆటలు ఆడమంటావా? మా అత్తయ్య రాని చెప్తాను. అంతే అంటారా? ఏంటి శ్రీరామ్, ఏంటంత గుచ్చి అడుగుతున్నావేంటి? ఏమీ లేదు రేఖ, ఈ ఆటలు కూడా ఆడావేమోనని. అయినా నువ్వేమీ చేయకపోతే ఎందుకంత కంగారు నీకు? నాకెందుకు కంగారు? ఏమో, నీ కంగారు చూస్తుంటే రోడ్డు పక్కన ఆడినట్టే కనిపిస్తోంది. చచ్చా, రేఖకి ఆడించడమే కాని ఆట రాదు బావగారు. ఏయ్ గుంటూర్! ఏంటి 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 చెప్పంటావా? చెప్పు చెప్పు. మనం ఇక్కడే ఉంటే అందరూ కలిసి కుమ్మేసేలా ఉన్నారు. నెమ్మదిగా జారుకోవడం బెటర్. ఎలా ఉన్నావు మధుమతి? చూస్తున్నారా? అన్నయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మా, కాఫీ పట్టరా తొందరగా. ఏ మళ్ళీ బయటికెళ్ళాలా? బయటికెళ్తేనే కాఫీ తాగాలా? ఎందుకురా నేనంటే అంత చిరాకు పడతావు? నేను నీ తల్లిని.
ఓర్ నాయనో, పొద్దున ఈ మదర్ సెంటిమెంట్ ఏంటమ్మా? తల్లిని కాఫీ అడగకూడదని మాతృశాస్త్రంలో ఏమైనా ఉందా? అవును అవును, ఎవరు లేరేంటి? లోపలున్నారు. కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. హాయ్ యంగ్ మ్యాన్, ఏంటి అప్పుడే బయటికెళ్ళొస్తున్నావు? ఆ, అవును, అక్షర వస్తానని చెప్పింది కదా బావగారు. ఎయిర్పోర్ట్కి వెళ్లేదా? మ్, మరి వదినేది? అవునన్నా, ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదా? వెళ్ళానమ్మా. ఫ్లైట్ వచ్చింది, కానీ అక్షర రాలేదు. అవునా? ఎందుకని? మరి నాకు? ఇందాక నువ్వు లేవు కదరా, ఉండి తెస్తాను. ఫోన్ చేయకపోయావా నాన్నా? చేశానమ్మా. ఛార్జింగ్ అయిపోవచ్చింది, తర్వాత మాట్లాడతానని పెట్టేసింది. అదేంటి, ఛార్జింగ్ అయిపోయిందని చెప్పే బదులు ఎందుకు రావట్లేదో చెప్పేస్తే సరిపోయేది కదా. అలా చెప్తే తను అక్షర ఎందుకు అవుతుంది? రేఖను తిడతాం గాని అక్షర విషయంలో అదే కరెక్ట్ అమ్మా. నిజంగానే తింగరిది. మిస్టర్ కార్తికేయ, అక్షర ఫ్లైట్కి రాలేదన్నారు బావగారు. మీ బావగారికి రేఖను చూస్తే కళ్ళు కనిపించావుగా. ఏంటి, ఫ్లైట్కి వచ్చావా? రాలేదు, మా ఫ్రెండ్స్తో ట్రైన్లో వచ్చాను. ట్రైన్కి వచ్చిందానివి ఎయిర్పోర్ట్లో ఎలా కనిపిస్తావే తింగరదానా? నువ్వుండు నాన్నా. ఏంటక్షరా, అమ్మ వాళ్ళింటికి వెళ్ళొస్తున్నావా? ఏం బంగారు తల్లి, మీ అమ్మమ్మ ఇల్లు వదిలి రాబుద్ది కాలేదా నీకు? అవునానమ్మా, చదువుకో అని అక్కడెవ్వరూ చెప్పరు. తీసుకోరా. ఏమే అయినా నీ పెత్తనాలు? ఏంటే, నిన్ను కూడా తీసుకెళ్ళిందా మీ అమ్మ? లేదు నానమ్మా, అమ్మమ్మే ఇంటికొచ్చింది. అలాగా, సర్లే. ఏయ్, నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. ఇదిగో, ఇప్పుడు అక్షరం మీద లైట్ వేస్తే ఏమవుతుందో చెప్పు. అంత పని చేయకే బాబు, మనసులో బండబూతులు తిట్టుకుంటూ ఉంటుంది. పైగా రేక్ అంటే ప్రమాదం. ఏం నవ్వుతున్నా? ఏం లేదు. చూడండి, ఊటీకెళ్ళిన అక్షర వేరు, ఊటీ నుంచి వచ్చిన అక్షర వేరు. ఏంటొదినా, నీకక్కడ మూకుమ్మడిగా అందరూ కలిసి కౌన్సిలింగ్ ఏమైనా ఇచ్చారా ఏంటి? ఎస్. అంటే ఏంటే, ఇప్పుడు టిఫిన్ రెడీ చేయనంటావా? అయ్యో, ఎందుకు చేయనత్తయ్యా? చేస్తాను. నీకు చాలా విషయాలు చెప్పాలి. నీకు విషయం తెలుసా? ఇంట్లో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. అవునా? పద. అదేంటి? టిఫిన్ చేసుకుంటూ మాట్లాడదాం రా. రా పద. సురేఖ, ఏంటి నీ జీవితం ఇలా తగలడింది? రోడ్డు పక్కన మట్కా ఆడిన సంగతి వీళ్ళకి తెలిసిపోయిందా? అందుకే అందరూ అంతా వెటకారం ఆడారు. ఆ గుంటూరు ముందు నీకు విలువే ఉంటుందే. ఆ తొక్కలే, నోరేసుకు పడితే అదే గమ్మునైపోతుంది. అయినా ఇలా 5,000 ఇచ్చుకుంటూ పోతే ఎప్పటికయ్యానో. ఒకేసారి లాట్ కొడదామన్నా అవకాశం లేదు. ఏదో ఒకటి చేయాలి. ఇలా రోజు రోజు టెన్షన్ పడలేకపోతున్నాను. దీంతో నా ప్రెస్టేజ్ కూడా తగ్గిపోతుంది. రోజు ఇదొక పని అయిపోయింది. ఈవిడైనా 1,00,000 2 లక్షలు ఇవ్వచ్చు కదా. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. అబ్బా, వచ్చేసాడు. వీడిప్పుడే తయారవ్వాలా? ఇంత పెద్ద ఇల్లుంది ఎందుకు? రోజు ఇదొక పని అయిపోయింది నాకు. చ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్.
ఇంత పెద్ద ఇల్లు ఉంది ఎందుకు? రోజు ఇది ఒక పని అయిపోయింది నాకు. ఛ! ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. మట్కా ఆడినట్టు వీళ్ళకి తెలిసిందన్న దాంతో ఈరోజు 5,000 సంగతి మర్చిపోయాను. ఛ! వీడెవరు రానే వచ్చాడు. ఛ! అనవసరంగా పిల్లని మార్చాను. నా కూతురు నా దగ్గరే ఉంటే ఈ సమస్యలను వచ్చేవే కావు. ఇప్పుడు ఏం చేసి వాడికి డబ్బులు ఇవ్వాలి? ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఒరే వస్తున్న నాగరా. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. తొందరగా రా తల్లి, అక్కడ అక్క శివాలు ఎత్తిపోతుంది. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. అమ్మని టీపై మీద డబ్బులున్నాయి. ఎవరివో వాటిని ఎలాగైనా నొక్కేయాలి. హ్మ్. ఇదేంటి వీళ్ళందరూ కూర్చున్నారు? వాడేమో బయట ఉన్నాడు. ఇప్పుడు ఐస్ క్రీమ్ అని అరిస్తే శ్రీరామ్కేమో అనుమానం వస్తుంది. ఏం చేయాలి? ఏంటత్తయ్యా అలా అందరూ హ్యాండ్ బ్యాగులు పట్టుకొని కూర్చున్నారు? రేఖ, నువ్వురా వచ్చి కూర్చో. నీకు తెలుసు కదా, ఆ 5,000 దొంగ ఎవరో చూద్దామని కూర్చున్నాం. అందుకే ఇక్కడ 5,000 కూడా పెట్టాం. నా మీద అనుమానంగా నొచ్చిందా? మనం కంగారు పడకూడదు, మేనేజ్ చెయ్యాలి. ఆహా, ఆ 5,000 దొంగ వస్తాడని ఫోన్ చేశాడా అత్తయ్య? దొంగ ఎవడైనా ఫోన్ చేసి వస్తాడా? ఈ ఇంట్లోనే ఉంటాడని మా అనుమానం. నువ్వేనా తింగరి ఏదో ఐడియా ఇచ్చింది? ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. జేంటే ఊటీ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కొంచెం ఎక్కువ చేస్తున్నావు. ఎవరే చేసింది? నువ్వా నేనా? అసలు ఈ 5,000 అక్షరా, ముందు నువ్వు కూర్చో. అసలు ఆ దొంగ ఎవరో చూడడానికే కదా మనమంతా ఇక్కడ ఉంది. అవునక్షరా, ఇలా మీలో మీరు పోట్లాడుకుంటుంటే వాడొచ్చి వెళ్ళిపోతాడు. కూర్చోమ్మా, కూర్చో. అయినా ఎంతమంది ఉంటాడు, ఎందుకు వస్తాడమ్మా? భలే వాడివిరా, ఇంతకు ముందు కూడా అందరం ఉన్నాంగా. ఐస్ క్రీమ్. ఈడెవడండి బాబు, ఒట్టి చేతులతో అరుస్తూ ఉంటాడు. ఇప్పుడెలా? ఈ డబ్బు తీసుకొని పారిపోతే? వద్దు, ఏదో ఒక ప్లాన్ వేసి నొక్కేయడమే బెటర్. అత్తయ్య, మీ పిచ్చి గాని ఇక్కడ చుట్టూ కూర్చొనుంటే ఎలా వస్తాడు? అందరూ లేవండి 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 లేవండి. ఎందుకు? ఎందుకంటావేంటి వేఫే? మనమందరం దాక్కొని చాటు నుంచి చూస్తుంటే అప్పుడు ఎవ్వరూ లేరనుకుని వాడొచ్చి తీసుకెళ్లిపోతాడు. అప్పుడు మనం వాడిని పట్టేయొచ్చన్నమాట. చూసావా శ్రీరామ్, అంటే ఇదే దొంగతనం చేసినట్టుంది. అయ్యుండదులేమ్మా, 5-10 ఎందుకు దొంగతనం చేస్తాను చెప్పు? లేవండి, తర్వాత గుసగుసలాడుకుందరు గాని. ముందు పదండి. పదండి పదండి. రేఖ చెప్పిన ఐడియా కూడా బాగానే ఉంది. అది ఐడియాల పుట్ట. అబ్బా అక్క, పొగిడింది చాలే, ముందు లేవండి. రండి నాన్న. ఇదిగో ఈ గదిలోకి దూరపండి. వెళ్ళండి వెళ్ళండి, ఇవాళ దొంగ ఎవరో కనిపెట్టేయాలే. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, దాక్కోండి. నేను బయట ఉండి చూస్తుంటాను, మీరు లోపలే ఉండండి. అమ్మయ్యా, తర్వాత నా మీద అనుమానం వచ్చినా పర్లేదు, ఎలాగోలా మేనేజ్ చెయ్యొచ్చు. ఇప్పుడు ఈ డబ్బులు నొక్కేయాలి. అమ్మయ్యా, 5,000 సరిపోతాయి. ముందు ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలి. చూసావా, టీపా మీద ఉన్న డబ్బులు లేవు. అక్క చూసావుగా, అంటే ఈలోపే తీసుకెళ్లాడు జగదీశ్వరి.
మనమంతా చూస్తూనే ఉన్నాం కదా. ఎవరో మాంత్రికుడు అయ్యుంటాడు. వచ్చాడా వచ్చాడా దొంగొచ్చాడా? బయట ఎవరు లేరు. ఇక్కడ డబ్బులు కూడా లేవు. వాట్ ఇస్ సర్ప్రైజ్! బయట నుంచి ఎవరు రానే లేదు. ఇంట్లో మీరు అందరూ ఉన్నారు. ఎలా కొట్టేశాడు? ఏ గుంటూరు, మీ నాన్నేమైనా వచ్చాడా? జస్ట్ షటప్. నువ్వు తీసి మా నాన్న అంటావేంటి? నందిని, అత్తయ్య, నేను మా నాన్న కూతురుతో మాట్లాడుతున్నాను, మీ కోడలతో కాదు. మా నాన్నని దొంగ అంటావా? నందిని, డోంట్ వరీ, లైట్ ఉందన్నావుగా, అది తీసుకురా, తేలిపోతుంది. సూపరు, తీసుకురా నందిని. ఇప్పుడు లైట్ వేస్తే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడే తెస్తాను. తీసుకురావే. అక్క, ఎవ్వరూ ఊరికే ఎవరిని ఏమి అనరు. వాళ్ళ నాన్ననంటే తన కోపం రాదా? మీ నాన్ననంటే నీ కోపం రాదా? జగదీశ్వరి, వాళ్ళ నాన్నగారికి మా నాన్నగారికి పోలికేంటి? ఎవరికైనా వాళ్ళ తల్లి తండ్రి అంటే శ్రద్ధ గౌరవం ఉంటాయక్క. ఇది నిజంగా ఇప్పుడు లైట్ వేస్తుంది. ఆ తర్వాత నా పరిస్థితి ఏంటో. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. మేడం, లైట్ కనిపించడం లేదండి. అదేంటి నందిని, మరిప్పుడు ఎలా? అయినా లైట్ చెప్పడం ఏంటండి? ఎవడో మన ఇంట్లో పనిచేసేవాడే అయ్యుంటాడు, అంతే. దానికి లైట్ ఎందుకు దండగా? ఏమంటారు అత్తయ్యా? అంతే అంతే. అమ్మయ్యా, ఇవాళకు గండం గడిచిపోయినట్టే. ఛా, ఇప్పుడే కనిపించకుండా పోవాలా? అదిగో వస్తుంది. ఈ రోజు తేల్చేస్తాను. 1, 2 కాదు, సంవత్సరం నుంచి అనుకుంటున్నాను. కుదిరి చావడం లేదు ఎదవది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ రమ్మన్నారు? చెప్తాను. చూడు నవిత, నీ మీద ఆఫీసులో చాలా అభియోగాలు ఉన్నాయి. నా మీదనా సార్? నా అంత సిన్సియర్ అండ్ సీనియర్ ఎంప్లాయీని అలా అనటం కరెక్ట్ కాదు సార్. అకౌంట్స్లో తేడాలున్నాయి. అవి మా పిల్లలు గమనించారు. ఇక నుంచైనా మంచిగా మసులుకో. లేదు సార్, శ్రీరామ్ కార్తీకులు అసలు ఆఫీస్కే రారు. నువ్వే రావద్దని నేను చూసుకుంటానని అన్నావట కదా. ఇప్పుడు లైట్ వేస్తా. చెప్పు. ఇప్పటికి 4 లక్షల తేడా వచ్చింది. ఈ ముసలోడు కనిపెట్టేశాడే. నాకిలా లైట్ వేసి మిస్బిహేవ్ చేశాడని బ్లాక్మెయిల్ చేస్తే? సెటప్ రాస్కల్. పర్లేదు, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేమన్నాను సార్? ఇది విను. ఈ ముసలోడు కనిపెట్టేశాడే. నాకిలా లైట్ వేసి మిస్బిహేవ్ చేశాడని బ్లాక్మెయిల్ చేస్తే? ఈ క్షణమే నిన్ను డిస్మిస్ చేసేస్తున్నాను. నీకు రావలసినవి ఏమన్నా ఉంటే ఇంటికి పంపించేస్తాను. నౌ గెట్ అవుట్. సూపర్. నందినమ్మ భలే తెచ్చింది. నందిని, నందిని, నా ఏటీఎం కార్డు కనిపించట్లేదు. నువ్వేమైనా తీసావా? నేనెందుకు తీస్తాను? అయినా నీ క్రెడిట్ కార్డుతో నాకేంటి పని? సరే, తీయలేదు, కనీసం చూసావా? చూస్తే ఎందుకు ఇవ్వదు నాన్న? నువ్వెక్కడో పోగొట్టుకుని నందిని అడుగుతావేంటి? అది కాదమ్మా, నా అకౌంట్లో 5 లక్షల వరకు డబ్బులు ఉన్నాయి. ఏముంది లేరా, బ్యాంక్కి ఫోన్ చేసి ఏటీఎం కార్డు బ్లాక్ చేయమని చెప్పు. అది రేపు ఉదయం. ఒకవేళ ఇప్పుడు డ్రా చేసుకుంటే ఎలా అన్నయ్యా? ఏంటో జగదీశ్వరి, మన ఇంటికి ఏదో శని పట్టింది. ఇలా దొంగతనాలు జరుగుతున్నాయేంటి? నువ్వే అన్నావుగా అక్క, శని పట్టింది అని. అవునందని లైట్ దొరికిందా? మావయ్య గారు తీసుకున్నారట బావగారు. ఓ, మీకు చెప్పలేదు కదూ.
నమిత అంటే గఫా. అంటే అకౌంట్స్లో ఫ్రాడ్ చేసిందని సల్మాన్ లైటేసి మరీ కనుక్కున్నాడు. ఓ ఇంతకీ ఆ లలిత అంటే ఎవర్రా? అయినా దాని మీద ఆయన లైటేడువేంటి? ఎవరిని చంపేద్దాం అనుకున్నావు నానమ్మ? కృష్ణమూర్తినా? మరి రాజేశ్వరి రుక్మిణీలలో ఎవరంటే? ప్లీజ్ చెప్పు. నీ భార్యని కాస్త నోరు అదుపులో పెట్టుకోమను. అలాగేనమ్మా, చెప్తాను. ఏ అక్షర, నోరు కాస్త అదుపులో పెట్టుకో. అలాగేనండి. అప్పుడప్పుడు మా అత్త నన్ననే మాటలకి పీక పిసికి చంపేయాలన్నంత కోపం వస్తుంది తెలుసు.